ఇటీవల మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో విచ్చలవిడిగా నకిలీ డీఏపీ ఎరువులు విక్రయిస్తూ పట్టుబడిన నకిలీ ఎరువుల దందాపై హుజూర్నగర్ సీఐజీ చరమందరాజు ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆకస్మిక దాడులు జరిపారు. హైదరాబాద్లోని పెద్ద అంబర్పేటలోని హరితహారం కాలనీలోని నకిలీ ఎరువుల తయారీ కేంద్రాలపై మఠంపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి గోదాం కార్ఖానాలలో దాడులు చేయగా భారీగా నకిలీ ఎరువులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న మాఫియా ఎవరనేది విచారణలో తేలనుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దంబరపేటలో ఉన్నటువంటి ఈ గోడౌన్ని మేము వెరిఫై చేయడం జరిగింది. మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మఠంపల్లి మండలంలో ఒక రైతుకు ఫేక్ డిఏపి అమ్మినారనే సమాచారం మేరకు మేము అక్కడ కేసు నమోదు చేసి దాన్ని లింకు పెట్టుకొని మొత్తం వెరిఫై చేసుకుంటూ ఎవరు అమ్మినారు, ఎక్కడ తయారు చేస్తున్న విషయాన్ని తెలుసుకుంటూ రాగా ఇక్కడ పెద్దంబరపేటలో ఉన్నటువంటి ఈ గోడౌన్లో పెట్టి చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. మేము ఇక లింకు రాగానే అక్కడి నుంచి అందరూ కూడా పారిపోవడం జరిగింది. దీన్ని మేము వెరిఫై చేసి చూడగా ఇక్కడ డిఏపికి సంబంధించినటువంటి అతను సాల్ట్ మరియు రకరకాల కంపెనీల పేరు మీద కోరమండల్ కావచ్చు, గ్రోమూర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రకరకాల కంపెనీల పేరు మీద వైట్ బ్యాగులు తెచ్చి ఆ బ్యాగులకు ఒక ప్రింటింగ్ అంటే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రింటింగ్ను తయారు చేసి దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ కోసం అని చెప్పి మిషనరీ కూడా ఇక్కడ పెట్టుకొని దాంతోపాటు రా మెటీరియల్ తెచ్చుకొని దాంట్లో సాల్ట్ అండ్ మరియు జాజు లాంటివి కలిపి వాటిని కంపెనీగా తయారు చేసి ఒక బ్యాగ్ కింద తయారు చేసి వాటిని ఇక్కడ నుంచి వాళ్ళు పంపడం జరుగుతూ ఉంది. ఇది పెద్దంబరపేటలో ఉంది. ఇది అబ్దుల్లాపూర్ మెట్ మండలం. మేము వచ్చి వెరిఫై చేసిన తర్వాత తీరా ఇక్కడ చూస్తే దగ్గర ఇప్పుడు ఆ మిషనరీతో కాకుండా ఒక 1000 బ్యాగుల వరకు సుమారు ఒక 1000 బ్యాగుల వరకు ఇక్కడ స్టాక్ నిక్షిప్తమై ఉన్నది. ఇతను ఇక్కడితో పాటు సూర్యాపేట జిల్లా మేలేచెరువులో కూడా ఇతను పంపినటువంటి వారి మీద అక్కడ కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ కూడా కేసులు ఉన్నాయో విషయం తెలియదు. మేము ఇక్కడికి వచ్చి చూసేప్పటికి మొత్తం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అతను పట్టుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీన్ని మొత్తం కూడా ఇక్కడ సీజ్ చేసి కన్సల్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లకు హ్యాండ్ ఓవర్ చేయమని మా అధికారులు పంపడం జరిగింది కాబట్టి ఆ ప్రాసెస్ను మేము కొనసాగించడం జరుగుతుంది. సుమారు ఇక్కడ మనకు 1000 బస్తాల వరకు ఉంటుంది. ఒక బస్తా 1500 రూపాయలు దాని కింద చేయడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే 15 లక్షల వరకు స్టాక్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మేము దీని మీద ఎంక్వైరీలో భాగంగా చూసుకున్నట్టయితే ఇతనికి ఎవరైతే DCM ద్వారా పంపినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం ద్వారా మనకి ఈ యొక్క ప్లేస్ అనేది మనకు తెలిసింది. దాని ద్వారా మీకు రీచ్ కావడం జరిగింది. ఇంకా నిందితులు అంటే ఎవరు అదుపులోకి తీసుకోలేదు. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే స్టాక్ పాయింట్ పెట్టుకున్నాడో ఇక్కడ నుంచి అతను కొంతమంది ఏజెంట్లు నియమించుకొని ఏజెంట్ల ద్వారా దీన్ని జిల్లాలోకి పంపుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఫర్దర్గా ఇది స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మా ప్రోగ్రామ్ అనేది కంటిన్యూగా సాగుతుంది.